ఈ ఎపిసోడ్లో రచయిత మెహర్ మనతో మాట్లాడతారు. మెహర్ తెలుగులో మనకున్న విలక్షణమైన రచయితల్లో ఒకరు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జన్మించారు. ప్రస్తుతం జర్నలిస్ట్గా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నారు. 2007లో బ్లాగ్ మొదలుపెట్టి రాయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కథలు రాస్తున్నారు. కాఫ్కా కథల అనువాదంతో రాసిన మెటమార్ఫసిస్ ఇంకొన్ని కథలు అనే పుస్తకం, చేదుపూలు అనే కథా సంపుటి 2019లో విడుదలయ్యాయి. 2023లో ఈ మధ్యనే పడిమునకలు అనే సాహితీ వ్యాసాల సంకలనం బోధి ఫౌండేషన్ వారు ప్రచురించారు. ఆయనకి ఇష్టమైన రచయితల గురించి, ఆయన సాహితీ దృక్పథం గురించి రాసిన సాహితీ వ్యాసాలను సంకలనం చేసి వచ్చిన పుస్తకం పడిమునకలు. పడిమునకలు పుస్తకాన్ని షో నోట్స్లో ఇచ్చిన లింకును ఉపయోగించి కొనొచ్చు. నమస్తే మెహర్ గారు, హర్షణీయానికి స్వాగతం. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు ఈ మధ్య పడిమునకలు అనే పుస్తకం తీసుకొచ్చారు. దాంట్లో నాకు ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే, మామూలుగా రచయితలు అంటే ఫిక్షన్ రాసే రచయితలు ఎవరైనా సరే నాన్ ఫిక్షన్ రాయాలనుకుంటే జనరల్గా వాళ్ళ జీవితానుభవాల గురించి కానీ, లేదు సామాజిక పరిస్థితుల మీద వాళ్ళ అభిప్రాయాలు కానీ, అది సోషల్ మీడియా నుండి లేదంటే పుస్తక రూపంలో కానీ తీసుకొస్తూ ఉండడం అనేది నేను చూశాను. కానీ నేను చదివినంత మేరకు వేరే రచయితల గురించి రచయితలు రాయటం అనేది చాలా అరుదని నేను అనుకుంటాను. ఇలా తీసుకురావడానికి గల కారణం ఏంటి? వీటిలో అంటే నా వ్యాసాలు రాయడం మొదలైంది, నేను బ్లాగు 2007 నుంచి బ్లాగ్ రన్ చేసేవాడినండి. నాకు ఎక్కువ కథలు రాయాలనేది మెయిన్, అది నా ఒకేషన్ అనుకుంటాను. సో కథలు నేను అంత ఫ్రీక్వెంట్గా రాయలేను. సో మధ్యలో బ్లాగ్ చదివే వాళ్ళని ఆక్యుపై చేయడానికి అన్నట్టు ఇవి రాసేవాడిని, అంటే నేను చదివిన పుస్తకాల మీద రెస్పాన్స్లు. సో అలా వ్యాసాలు రాయడం మొదలైంది. అది అలవాటు కింద కూడా మారింది నెమ్మదిగా. అంటే ఆ ఫార్మాట్ నాకు మెల్లగా అలవాటైంది. అలా రాస్తూ వచ్చాను. తర్వాత వీళ్ళు అడిగారు, బోధి ఫౌండేషన్ వాళ్ళు పుస్తకం వేస్తామని. సో అవి కలెక్ట్ చేస్తాను. బోధి ఫౌండేషన్లో మంచి పుస్తకాలు వచ్చాయండి. ఇప్పుడు గాలిపొరలు కూడా బోధి ఫౌండేషన్ అనుకుంటా కదా? అవునండి, అవును. బంగారు బ్రహ్మం, అనిల్ బత్తుల ఇద్దరు చూసుకుంటారండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అండి, వీటిలో మీరు రాసిన వ్యాసాల్లో ఒక్కొక్క వ్యాసంలో నేను కొన్ని వాక్యాలు అండర్లైన్ చేసుకున్నాను. ప్రతి వ్యాసంలో ఒక 4-5 వాక్యాలు. ఆ 4-5 వాక్యాలు నేను చదువుతాను. వ్యాసం పేరు చెప్తాను, మీరు దాని మీద మీ రిఫ్లెక్షన్ ఏమిటి అనేది చెప్పండి. అలా సాగిద్దాం మనం ఇంటర్వ్యూ. అదే ముందు చెప్పాల్సింది, నేను అంటే వీటిని ప్రూఫ్ చదవడానికి కూడా నేను రీడ్ చేయలేదు పెద్ద. ఛానల్ అయింది. సో అదే నాకు కూడా కొత్తగానే ఉండొచ్చు. అది మీరు పంపినప్పుడే చూశాను. కొన్నిటి కంటెక్స్ట్ చూడడానికి నేను మొత్తం వ్యాసం కూడా చూడాల్సి వచ్చింది. రిఫ్లెక్షన్స్ కూడా మారిపోతుంటాయి కదా? అవునండి, అదొకటి చెప్పాలి. యాక్చువల్గా నేను ఆ పుస్తకంలోనే ముందు మాటలో రాద్దామని, ఎందుకు అది మిస్ అయింది. ఇందులో అన్ని అభిప్రాయాలు కన్సిస్టెంట్గా కూడా అనిపించవండి. ఎందుకంటే 2008లో ఫస్ట్ వ్యాసం, అంటే ఎర్లియస్ట్ 2010లో వ్యాసం కనపడుద్దేమో. సో ఈ 10 years జర్నీలో కూడా నా అభిప్రాయాలు కొంచెం మారినాయి. సో అది పరస్పరం కూడా కాంట్రాడిక్ట్ చేసుకునేలాగా కొన్ని కనపడచ్చు. అది తెలిసి కూడా ఎందుకు వదిలేసానంటే, అది ఒక జర్నీ కింద చూస్తారు కదా చదివేవాళ్ళని. మొదట వచనానికి మాత్రమే చేతనైనవి అని ఒక వ్యాసం రాశారు మీరు. సో దాంట్లో మీరు రాసిన వాక్యాలు 2. ఆ మాటల వెనక తచ్చాడే జీవితాల్ని, మారే అంతరంగ ఛాయల్ని సూచించడంలో ఆనందం ఉంది. మనుషుల రూపాల్ని, కవళికల్ని, భంగిమల్ని, పద్ధతుల్ని స్ఫురింపజేయడంలో ఆనందం ఉంది. ఫలానా పరిస్థితుల మధ్య వచ్చిపడ్డ మనుషుల స్వభావాలను, ఫలానా మనుషుల స్వభావాల వల్ల వచ్చిపడ్డ పరిస్థితులను జతకూర్చడంలో ఆనందం ఉంది. ఇవే వచనానికి ప్రత్యేకమైనవి, వచనానికి మాత్రమే చేతనైనవిను. అది యాజ్ ఎ రీడర్, రైటర్గా నేను ప్రోజ్ నుంచి, అంటే వాట్ ఐ ఎంజాయ్డ్ యాజ్ ఎ రీడర్,
నేను రాస్తున్నప్పుడు రచయితగా నేను ఏం ఎంజాయ్ చేశాననేది. అంటే దీస్ ఆర్ వెరీ పర్టిక్యులర్ టు ప్రోజ్. ఇక్కడ చెప్పాను కదా! మనుషుల రూపాల్ని, కవళికల్ని, భంగిమల్ని, పద్ధతుల్ని స్ఫురింపజేయడం అంటే అది ఇవి ప్రోజ్‌కే పెక్యులర్ అని అనుకుంటాననమాట. అంటే ఈ నోటి మాటల్ని పట్టుకోవడం, సంభాషణలు ఓ ఆ మనుషులు మాట్లాడే మాటల వెనకాల వాళ్ళ లైఫ్ ఉంటది కదా! దే ఆర్ ఇన్ఫార్మ్డ్ బై దేర్ ఎక్స్‌పీరియన్స్. ఆ మాటల వెనకాల అవి ఆబ్వియస్‌గా బయటపడని వాళ్ళ అంతరంగాలుంటాయి. అవి ఆ మాటల ద్వారా సూచించొచ్చు. రోజుకి దృశ్యం అనేది ఎప్పుడు పదాల ద్వారానే రావాలి కాబట్టి, ఆ మనుషుల రూపాన్ని మీరు చెప్పాలన్నా, వాళ్ళు భంగిమలు చెప్పాలన్నా, వాళ్ళ తరహా చూపించాలన్నా ఏదైనా మీరు పదాల్లోనే జేయాలి. ఇంకా పలానా పరిస్థితుల మధ్య అంటే కథలో సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తాం గదా! ఒకలాంటి స్వభావం ఉన్నోడు అదే ఒక సిట్యుయేషన్‌కే వేరు వేరు స్వభావాలున్నోళ్ళు వేరేలాగా రియాక్ట్ అవుతారు. వాళ్ళకున్న స్వభావం వల్లే ఆ సిట్యుయేషన్స్ అలా తయారవ్వచ్చు. సో, ఇవన్నీ ఇది ప్రోస్‌కి మాత్రమే ప్రత్యేకమైనవి. మనం నెక్స్ట్ వ్యాసానికి వెళ్దామండి. నెక్స్ట్‌ది కాఫ్కాయెస్క్ అనేది చాలా కామన్‌గా వాడతారు కదా! మామూలు జనరల్ పారలెన్స్‌లో. కాఫ్కాయెస్క్‌ని ఆవిష్కరించే ఒక వాక్యం అని మీరు ఇంకో వ్యాసం రాశారు. దాంట్లో ఇలా ఇంత అపనమ్మకం రేకెత్తించే సంభవాన్ని చూపించి కూడా, దాన్ని మించి దాని పర్యవసానానికి మన దృష్టి మళ్లించగలిగే స్పష్టత, రచనలో కడదాకా అంతర్లీనంగా ఏదో తార్కికమైన కార్యకారణ సంబంధాన్ని కొనసాగించగలిగే నైపుణ్యము, ఇంత అసంబద్ధమైన కాల్పనిక ప్రపంచాల్లో కూడా ఏదో నిగూఢమైన అంతిమ సత్యాన్ని స్ఫురింపజేస్తూ, దాన్ని ఎప్పటికీ మనకి అందని దూరంలోనే ఉంచగల కొంటెతనము కాఫ్కాలో మనం ఆస్వాదించాల్సిన అసలు విషయాలు. ఇది కాఫ్కా కళకు అసలు కేంద్రం అని రాశారు. ఇప్పుడు ఇక్కడ మూడో ఎన్నో వాక్యాలున్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ 'గ్రెగర్ జంజా' ఈ కాఫ్కా 'మెటమార్సిస్' కథలో 'గ్రెగర్ జంజా' సేల్స్‌మెన్ ఒక పొద్దున వాడు లేచేసరికి వాడు ఒక కీటకంలాగా మారిపోయి ఉంటాడు. ఇది ఒక ఇంపాసిబుల్ హ్యాపెనింగ్ గదా! కానీ దీని మించి దీని పర్యవసానానికి మన దృష్టి మళ్ళుతదనమాట. అంటే వాడు ఎందుకలా మారాడు అన్నది మన దృష్టిలోంచి వెళ్ళిపోద్ది. అంటే ఆయనెంత స్పష్టంగా అది అక్కడి నుంచి దాని పర్యవసానం వాడు కీటకంగా మారిన పర్యవసానం గురించి మనం ఆ ఊహ కూడా రాదు వాడెందుకు మారుంటాడు అనేది. ఇంకోటి ట్రయల్ నవల తీసుకుంటే అందులో కూడా అంతే. వాడిని ఈ జోసెఫ్ కే అన్నోడిని ఒకరోజు వాడు నిద్ర లేవగానే పోలీసులొచ్చి అరెస్ట్ చేస్తారు. వాడి గిల్టీ ఏంటన్నది చివరిదాకా వాడికి తెలీదు. ఎవరు వాడికి చెప్పరు. వాడిని అరెస్ట్ చేసినోళ్ళు. మొత్తం ఆ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నుంచి వాడు ఏ సమాధానం పొందలేకపోతాడు. చివరికి వాడు అంగీకరిస్తాడు. ఏదో గిల్ట్ ఉండే ఉంటదన్నట్టు. ఇవన్నీ ఈ అబ్సర్డ్ వరల్డ్స్, ఈ అబ్సర్డ్ ఈ సంఘటనలు క్రియేట్ చేసి కూడా దాన్ని వేగ్‌గా కాకుండా చాలా స్పష్టంగా చెప్తాడు కాఫ్కా. పైగా అవి ఇప్పుడు మనం ఒక డ్రీమ్‌లో ఉన్నప్పుడు డ్రీమ్ అబ్సర్డ్‌గా అనిపించదు కదా! ఎప్పుడు. డ్రీమ్ మన కల మనకెప్పుడు స్పష్టంగా పాజిబుల్‌గానే అనిపిస్తది కదా! కానీ కళ్ళ నుంచి బయటకొచ్చాక మనం అదేంటి అది పిచ్చి కల అనిపిస్తది. అంటే వాటిలో ఉన్న ఒకటే పొంతన కనపడదు. అలాగే కాఫ్కాని చదువుతున్నంత సేపు ఎవ్రీథింగ్ సమ్‌హౌ కన్సిస్టెంట్‌గానే కనిపిస్తాయి. అంటే అది సాధ్యమే అనిపిస్తాయి. అంటే నేను అందులోనే రాసా ఇంకో వ్యాసంలో. అది మెలకువగా ఉండి కల కంటున్నట్టు ఉంటది అని అది చదవడం. సో, వీడు ఈ గ్రెగర్ జంజా వాడు నిద్ర లేచి కీటకంగా మారడం అంతా మనకి ఇది జోసెఫ్ కే ట్రయల్‌లో వాడు అరెస్ట్ కావడం, ఆ న్యాయ వ్యవస్థని ప్రెజెంటేషను అంతా వెరీ డ్రీమ్ లైక్ అది. కానీ మనకి ఇంటర్నల్‌గా ఒక కార్యకారణ సంబంధం ఉంది అనిపించేలాగా ఉంటదది. ఇప్పుడు అందులో కాఫ్కా ట్రయల్‌లో న్యాయవాదులకి, జోసెఫ్ కేకి మధ్య జరిగే వాద వివాదాలు గాని, లాయర్ల మాటలు గాని అయన్నీ
మీరు కథ బయట నుంచి బయటకొచ్చి ఆలోచిస్తే వెరీ అబ్సర్డ్. ఈటిలికేమి మీనింగ్ ఉండవు. కానీ మీరు చదువుతున్నంత సేపు ఎ అది లాజికల్ అనిపిస్తాయనమాట. 'బిఫోర్ ద లా' అని నేను యాక్చువల్‌గా నా 'కాఫ్కా అనువాదాల' పుస్తకంలో అనువదించాను. అది ఒక మంచి ఉదాహరణ కింద ఉంటది. ఈ అసంబద్ధమైన కాల్పనిక ప్రపంచాలలో కూడా ఏదో నిగూఢమైన అంతిమ సత్యాన్ని స్ఫురింపజేస్తూ అని అన్నా గదా! 'క్యాజిల్' అని ఒక నవల ఉంటది. అందులో ఒక ఊరికి ఒక ల్యాండ్ సర్వేయరు వస్తాడు. ఊరి మధ్యలో ఒక కొండ ఉంటది. కొండ మీద ఒక కోట ఉంటది. ఆ కోటే మొత్తానికి ఆ ఊరిని పాలిస్తున్నట్టనమాట. సో, వీడిని ఎవరు నియమించారన్నది నోబడీ అక్నాలెడ్జెస్. ఆ ఊర్లో ఎవరు మిమ్మల్ని మాకేం ల్యాండ్ సర్వేయర్ అవసరం లేదు అంటాడు. కానీ చివరిదాకా వాడు ఎవరు నన్నిక్కడికి పిలిచారు? ఎవరు నన్ను ల్యాండ్ సర్వేయర్‌గా నేనిక్కడ ఏం జేయాలి? నా డ్యూటీ ఏంటి? అలా సాగుతూ ఉంటదనమాట నవల. సో, దీన్ని అంటే సపోజ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్‌కి దాన్ని ఒక పారబుల్‌గా తీసుకోవచ్చు. అంటే మనకి మన లైఫ్‌కి మీనింగ్ ఏంటి అన్నది మనం సెర్చ్ చేస్తా ఉంటాం గదా! అంటే ఒక్కోసారి అట్రిబ్యూట్ చేసుకోవడానికి అంటే అల్టిమేట్‌లీ మీనింగ్‌లెస్ అయినా గానీ వి హావ్ టు హ్యూమన్ బీయింగ్స్ ఫంక్షన్ అవ్వాలంటే ఒక అర్థం ఉండాలి దానికి. ఆ అర్థం సంపాదించుకోవడానికి ట్రై చేస్తా ఉంటాం. 'క్యాజిల్' నవలని దానికి ఒక పారబుల్‌గా చూడొచ్చు. అంటే అదొక అది అంతిమ సత్యాన్ని ఏదో స్ఫురింపజేయడానికి ట్రై చేస్తున్నట్టు అనుకోవచ్చు. బట్ అది ఆబ్వియస్‌గా ఎక్కడ ఉండదు. మనకెప్పుడు కథే ముఖ్యంగా ఉంటదక్కడ. ఏదో అంటే ఒక ఫిలాసఫికల్ స్టోరీ లాగా ఉండదది. కథలో జరిగేవే ముఖ్యమన్నట్టుంటాయి. బట్ వాటి వెనకాల ఈ అర్థం తచ్చాడుతా ఉంటదనమాట. అంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమ్ లాగా ఏదన్నా తీసుకోవాలంటే. బట్ అది ఇంపార్టెంట్ కాదు. ఆ నవల ఎంజాయ్ చేయడానికి గానీ, అది ఆ అర్థమే దాని అల్టిమేట్ ఫంక్షన్‌లా ఉండదు ఆ నేరేటివ్‌కి. తర్వాత వ్యాసం వచ్చి 'రిమెంబరింగ్ జేడీ సాలింజర్'. ప్రపంచం పట్ల తనలో రగిలే ప్రశ్నల్ని సజీవంగా నిలుపుకోగలిగిన నాళ్లే ఏ రచయిత అయినా పాఠకులకు మిగులుతాడు. ఈ ప్రశ్నలకు ఏవో కొన్ని జవాబుల్ని కిట్టించుకొని సమాధాన పడిపోయినాడు రాయడం ఆపేస్తాడు అని రాశారు. అంటే ఈ వాక్యాలు నేనిప్పుడు రాస్తే ఎగ్జాక్ట్‌గా ఇలాగే రాస్తానా అన్నది డౌటు. చుట్టూ ఉన్న ప్రపంచంతోటి, సొసైటీ తోటి ఏదో ఒక ఘర్షణ ఉన్నప్పుడు అది రచనగా వ్యక్తం కావడానికి ఆ రచయితని ప్రొఫైల్ చేస్తది. ముందుకి తోస్తది అని అనుకుంటా. ఏదో ఘర్షణ ఉండాలి. ఆ ఘర్షణ లేనప్పుడు రచన దాకా వెళ్ళడానికి ఏ ఒక ప్రేరణ ఉండదు అన్నది ఆ వాక్యంలో అర్థం. అది ఓన్లీ 50% ట్రూ అనుకుంటా ఇప్పుడైతే. అంటే ఆ ఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు. అంటే అది చాలా ఇన్‌స్టెన్స్‌లో కానీ నిజమే అనిపిస్తది. కేవలం చూస్తే అందులో కూడా ఉదాహరించాను గదా! ఆయన అంటే ఒక నే నే అంటాడు కదా! నేనొక యుద్ధంలాగా జేశాను. నేను రాళ్ళు ఇసిరాను ఆల్‌మోస్ట్ సొసైటీ మీద. నా కథలన్నీ సొసైటీ మీదకేసిన రాళ్ళ లాంటివి అంటాడు. ఆయనకి ఎక్కడ ఏం పొసక్కపోయినా ఆయన రాసుకుంటూ వచ్చాడలా. అది ఆ స్ట్రీము తర్వాత ఆగిపోలేదు. ఆయన అక్కడికెళ్ళినా రాసాడు. ఏవో రాస్తూనే వచ్చాడు. ఎక్కువగా ఈ రమణ స్మృతులు ఇవి రాసాడు గానీ, కానీ వాటిలో ఎందుకో ఆ పవర్ ఉండదు. అంటే ఒక ఆ ఫోర్స్ పోతదేమో అని. అది రచన ఫోర్సే రచన వాల్యూ నిర్ధారిస్తదంటే ఐయామ్ నాట్ ష్యూర్. ఈ 'సాలింజర్' విషయంలో అది జరిగిందనుకుంటా నేను. అంటే ఆయన ఫస్టు ఈ 'క్యాచర్ ఇన్ ద రై' గాని, దానికి ముందు ఆ దరిదాపుల్లో రాసిన కథలు గాని, ఆ నేరేటర్సు అందులో ఉన్న పాత్రలు చుట్టూ ఉన్న సమాజం లౌక్యంతోటి పొసగన్న వాళ్ళు. అది అది వ్యక్తమవుతది ఆ కథల్లో. ఈ 'దువ్వూరి స్వీయ చరిత్రలో' మీరు రాసిన వ్యాసం నాకెందుకు చాలా నచ్చిందంటే, మీరు అక్షరాలు దిద్దించడం గురించి రాశారు. ఆయన ఆ పాత రోజుల్లో అక్షరాలు ఎట్లా దిద్దిచ్చేవాళ్ళు అని. అది భలే ఇష్టం నాకు ఆయన రాసింది. ఓవరాల్‌గా రాయడం గూడా మీరన్నట్టు భలే చక్కగా రాశారు ఆయన. ఫ్రెండ్లీ టోన్‌లో రాశారు. సో, దాంట్లో మీరు రాసింది 'దువ్వూరి స్వీయ చరిత్ర' గురించి, ఆ పుస్తకం ఎందుకు చదవాలి అని రాస్తూ, చుట్టూ మతిలేని గొంతులెక్కువై అయోమయం అలుముకున్నప్పుడు, ఓ దిటవైన గొంతు విని స్థిమితం తెచ్చుకునేందుకు మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ పుస్తకం అని రాశారు.
ఆహ్, ఈ బుక్కు రివ్యూ మొదట్లో ఇంకో విషయం రాసాను. అంటే మోడర్న్ సైకాలజీ ఆర్ సైకియాట్రీ క్రిపిల్ చేస్తది. చాలా చాలా విషయాల్ని అంటే ఒక మామూలు విషయాలు కూడా ఒక రోగం అని పేరెడితే అది ఇబ్బంది గదా! ఈయన ఆహ్, ఆహ్, దానికి ముందు లోకం నుంచి ఒక మాట్లాడే గొంతులాగా ఇనపడ్డాడు నాకు అది చదివినప్పుడు. అంటే మోడర్న్ లైఫ్ అనవసరమైన కాంప్లెక్సిటీస్ చాలా ఉన్నాయి గదా! మన చుట్టూ. అవి అవసరం లేదు. ఆ! అవి ఎగ్జిస్ట్ కానీ లేదా ఎగ్జిస్ట్ అయినా ఆ ఆవరణలోంచి రాని మనిషి రాసిన కథ అది. అందుకు నచ్చింది. అంటే నా చుట్టూ ఉన్న వరల్డ్‌కి దానికి అందులో ఉండే గొంతుకి ఒక పెద్ద కాంట్రాస్ట్ కనపడిందనమాట. అది గూడా ఆయన ఎక్కడ అన్‌వేవరింగ్‌గా అంటే ఒక స్థిరమైన గొంతుతో చెప్తాడు గదా! అందులోనే రాశాను. మొత్తం ప్రపంచాన్ని నమ్మి మాట్లాడే గొంతు అని గూడా రాస్తా అందులో. ఒక అపనమ్మకం ఉండదు ఆయనకి. అంటే నేను, నేను ఒక కథ రాసినా అంటే ఈస్ దిస్ నేరేటివ్ వాలిడ్ టు ఎగ్జిస్ట్ అనే డౌట్ ఉంటూనే ఉంటదంటే నాకు. అది లేని ఆ అపనమ్మకం లేని మనిషిలాగా ఆయన ఆ గొంతు ఉంటదనమాట. పైగా ఆ తెలుగు కూడా అంత ఒక మోడల్ తెలుగులో ఉంటది రాసింది. అంటే అది గూడా ఎక్కడ సాంస్క్రిట్ కలిపిన తెలుగు కాదు. అదెందుకో ఒక మోడల్ బుక్ లాగా ఉంటది. అది. అంటే తెలుగు భాష పరంగా. నెక్స్ట్ 'బర్నింగ్ ఇష్యూ బారిన తెలుగు కథ.' మీరు కొన్ని వాక్యాలు రాశారు. దాంట్లో నాకు అంటే ఒక పాఠకుడిగా నాకు పూర్తి అంగీకారం లేదు గానీ, ఓవరాల్‌గా ఐ అగ్రీ టు వాటెవర్ యూ ట్రైడ్ టు కన్వే. 'హామ్లెట్' నుంచి 'షైలాక్' దాకా అందరూ షేక్స్‌పియర్‌లోనే ఉండుంటారు. అయితే ఇలా బర్నింగ్ ఇష్యూల్ని కథలుగా మలిచే రచయితలకి ఈ సుగుణాల్ని ఆపాదించలేను. కారణం చెప్తాను. నాలోంచే ఒక హంతకుడిని, ఆదర్శవాదిని పాత్రలుగా సృష్టించగలను. కానీ ఒక దళితుడిని, పత్తి రైతుని సృష్టించలేను. ఎందుకంటే మొదటిది వ్యక్తిత్వాంశాలు, రెండోవి అలా కాదు అని రాశారు మీరు. దీంట్లో నాకున్న అభ్యంతరం కాదు, అనుమానం ఏమిటంటే, ఇప్పుడు కొన్ని రచయితలు అనుభవించి రాస్తారు. స్పందించి కూడా రాస్తారు గదా! వాటన్నిటికీ మీరు దూరం చేస్తున్నారా అనేది నాకొచ్చిన అనుమానం. స్పందన ఏ స్థాయిలో ఉందనేది గూడా ఉంటది గదా! అంటే నాకు హానెస్టీ కనపడిపోద్ది గదా! అంటే ఏ రీడర్‌కైనా కనపడుద్దనుకుంటా నాకనేది. అంటే ఎక్కువగా ఈ బర్నింగ్ ఇష్యూలు తీసుకురాసేవాళ్ళు దే ఆర్ రెస్పాండింగ్ టు న్యూస్ స్టోరీస్. వార్తా కథనాలకి రెస్పాండ్ అయితున్నారు. సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. 'రోహిత్' మీద ఒక కథొచ్చింది. అందులో రోహిత్ నాయనమ్మ విలన్. అంటే హౌ డస్ హీ నో? అంటే నాకు హీయో, షీ కూడా గుర్తులేదు ఇప్పుడు రాసింది. అది అంటే అప్పుడు వచ్చిన న్యూస్ స్టోరీస్‌లో అతని నాయనమ్మ విలన్‌గా ప్రొజెక్ట్ చేస్తా కొన్ని న్యూస్ స్టోరీస్ నడిచినాయి. అంటే నాకు పెద్దగా గుర్తులేదు ఎలా వాళ్ళు ఆమెని విలన్‌గా చిత్రీకరించారని. అయితే ఈ కథ రాసిన వాళ్ళకి ప్యూర్‌గా న్యూస్ స్టోరీసే కదా అది. వేరే అవగాహన ఉండే అవకాశం లేదు గదా! ఇంకోటి మీరన్నారు గదా! వేరే స్పందనగా కూడా రాయొచ్చని. ఇప్పుడు దళిత జీవితాలు తీసుకొని చాలామంది రాశారు. ఆ దళితులు కాని వాళ్ళు గూడా. అందులో దళితులు కంప్లీట్ వాళ్ళ ఐడెంటిటీయే విక్టిమ్స్‌లా ఉంటది. అంటే వాళ్ళు విక్టిమ్స్ కాదు అని ఏదో లెవెల్‌లో కాదని నేను అనట్లేదు. కానీ అదే వాళ్ళ సోల్ ఐడెంటిటీ కాదు గదా! అది నీకు బయట నుంచి చూస్తున్నావు గాబట్టి ఒక అగ్ర కులస్తుడిగా వాళ్ళు విక్టిమ్స్‌గా కనపడతారు. అంటే నీ చుట్టూ ఉన్న సొసైటీ వాళ్ళని విక్టిమైజ్ చేస్తుందని నువ్వు అనుకుంటావు. కానీ ఈ ఎక్కడ బతికేవాడైనా ఆ లైఫ్‌ని ఎంతో కొంత సెలబ్రేట్ చేసుకోకుండా ఉండడు. ఆ సెలబ్రేషన్ మీకు దళిత్ రైటర్స్ నుంచే కనపడింది తర్వాత వచ్చిన కథనాల్లో. అన్యాయాల గురించి రాశారు. అట్ ది సేమ్ టైమ్ ఏం సెలబ్రేట్ చేసుకోవచ్చో కూడా వాళ్ళు చూపించారు. అది వేరే వాళ్ళు చూపించలేరు. అదే కాదు ఒక రైతు అయినా అక్కడ అన్నాను గదా! సోషల్ ఐడెంటిటీస్ అంటే నువ్వు అది చెయ్యొచ్చు. నీకు ఒక ఉదాత్తంగా నువ్వు దళితుడి మీద ఒక కథ రాయాలనుకోవచ్చు. అందులో నీ ఉదాత్తత వ్యక్తం అవుతుంది గానీ, ఆ దళితుడి పరిసరాల వాస్తవం అతని ట్రూ ఇది వ్యక్తం కాదు. ఇంకోటి నేను దీనికి ముందు వాక్యం 'హామ్లెట్' నుంచి 'షైలాక్' దాకా అందరూ షేక్స్‌పియర్‌లోనే ఉన్నాం.
అది వేరు. అది ఎలా అంటే అవి అవి స్వభావాలు. ఇప్పుడు సపోజ్ చలం ఒక చోట చెప్తాడు. అందరూ నేను వాళ్ళని తిడుతున్నా అనుకున్నారు గానీ, నన్ను నేనే తిట్టుకున్నాను. కులం అని తిట్టానంటే, నాలో ఒకడిని చూసినప్పుడు వీడి కులం ఏంటి అన్న ఊహ వచ్చినప్పుడల్లా నేను కులాన్ని తిట్టాను అంటాడు. అది వేరు. అది ఇప్పుడు మనలోనే చాలా చెడు ఉంటది గదా! అంటే ఒక అబద్ధాలు ఆడడం, ఆడకపోవడం వేరు. అబద్ధాలు ఆడాలనిపించడం, ఒక చీట్ చేయాలనిపించడం, వయలెన్స్ అన్నీ ఉంటాయి గదా! సో, అవి అందులోంచి ఆ అంశాన్ని తీసుకొని ఒక పాత్రగా సృష్టించడం ఇట్స్ పాసిబుల్. ఆ పాసిబిలిటీస్ ఎప్పుడూ ఉన్నాయి. నేనేమి ఈ హద్దులు గీయట్లేదండి ఇది రాసే ముందు. ఈ బర్నింగ్ ఇష్యూ అని అసలు నేను ఎవడిని ఇది రాయండి, ఇది రాయకండి అని చెప్పట్లేదు. నువ్వు అది రాయాలంటే నీకు చాలా ఉండాలి అని చెప్తున్నా ఇప్పుడు. ఒక రైతు జీవితం రాయాలంటే నువ్వు కనీసం ఇప్పుడు తెల్లరిగట్ల చీకట్లో బ్యాటరీ లైట్ వేసుకొని పొలంలోకి వెళ్ళడం అనేది నీకు తెలియకపోతే నువ్వు ఏం రాస్తావు? ఇంకోటి అందులో నాకు చాలా ఫాల్సిటీ కూడా కనిపిస్తది. ఇప్పుడు సపోజ్ అంటే నేనున్న ఉద్యోగాన్ని బట్టి నాకు అది తెలుస్తుంటది. అంటే ఇప్పుడు సపోజ్ పాలస్తీనా, ఇజ్రాయెల్ సంక్షోభం జరుగుతుంది కాబట్టి ఒక కవిత పంపి, సార్ ఈ సంక్షోభం ఇది రిలవెంట్ కదండీ! త్వరగా ఏస్తే బావుంటది. లేదంటే అది ముగిసిపోద్ది. అంటే అలా ఉంటాయన్నమాట. అది నేను యాక్చువల్‌గా దానికి పెట్టదలుచుకున్న ఇంకో టైటిలు 'దొంగ ఉదాత్తత' అన్న వర్డ్ వచ్చేలాగా పెట్టాలనుకున్నా దానికి. అది నీది కానిది నువ్వు జస్ట్ ఒక షాలో లెవెల్‌లో పైన ఒక న్యూస్ స్టోరీ చదివి అది ఇప్పుడు ఎవరన్నా నక్సలైట్లు చనిపోతేనో లేదంటే బయట న్యూస్‌లో ఏ దారుణం జరిగినా ఎవరైనా అత్యాచారానికి గురైతేనో వస్తది, స్పందన వస్తది. అది నువ్వు స్పందించడం, నువ్వెలా స్పందించావో అక్కడి నుంచే రాయి. అంటే వేరే ఐడెంటిటీస్ నువ్వు ఓన్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు అంట. అంటే అది అందులో ఫాల్సిటీ బయటపడిపోద్ది. దొంగ ఉదాత్తత. అదే నీకు చివరికి అది నువ్వు ఆ కథ నడిపించాలంటే నీకు అదే అక్కడికొస్తది. నువ్వు ఒక ఉదాత్తత మీదేసుకొని రాయాలి. దట్స్ నాట్ యూజ్‌ఫుల్. అది యాజ్ ఎ నేరేటివ్ ఇట్ డజంట్ వర్క్ అని నా ఫీలింగ్. ఇంకోటి మంచి కథ అంటే అని ఇంకో వ్యాసం ఒకటి రాశారు. దాంట్లో లాస్ట్‌లో రాసిన 2 వాక్యాలు. సముద్రంలో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక దశ దాటాక కాళ్ళ కింద భూమి తగలడం మానేస్తుంది. అలాంటి స్థితిలో అసలు రాయడం మొదలవుతుంది. అది నేను యాక్చువల్‌గా ఎవరో ఫిల్మ్ మేకర్ ఇంటర్వ్యూలో విన్న మాట అండి. ఆ ఫిల్మ్ మేకర్ చెప్పాడు. చాలా బాగా అనిపించింది అది అప్లై చేయొచ్చని కథకి కూడా. అదే ఇప్పుడు తీరం ఉంటుంది కదా, తీరం అనేది మనం మొదలయ్యే పాయింట్ అదొకటి ఉంటుంది కదా, అది కథ మొదలయ్యే పాయింట్ ఉంటుంది, అది స్పష్టంగానే ఉంటుంది. చాలామంది దాని ఆది మధ్యాంతాలతో సహా మైండ్లో పూర్తిగా ఏర్పడేదాకా పేజ్ జోలికి వెళ్ళరు. అలాంటి కథలు ఒకలా ఉంటాయి. నా ఫేవరెట్ రైటర్స్లోనే నబకోవ్ మొత్తం ఆయనకి నవలంతా ఆయన ఫస్ట్ వాక్యం రాయకముందే మెదడులో ఉంటుంది. పైగా ఆయన రాయడం మొదలెట్టినప్పుడు ఎక్కడో మధ్యలో పేరా కూడా రాస్తాడు. ఎప్పుడు ఆయన సీక్వెన్స్లో రాయడు. ఒక ఆఖరి పేరా కూడా ముందు రాయొచ్చు. అంటే అంత స్పష్టంగా ఆయన మెదడులో ఉంటుంది. వేరే వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు కాఫ్కా 3 నవళ్ళు అసంపూర్ణం. ఆయన మొదలైతే పెట్టాడు కానీ అవి ఎక్కడికి వెళ్ళి ముగిస్తాయో తెలీదు. ఇప్పుడు జోసెఫ్కేని పొద్దున్నే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం ఆయనకు తెలుసు. గ్రెగర్ జమ్జని లేవగానే వాడు ఇలా కీటకంగా మారడం తెలుసు. అంతే ఆయనకి తెలుసు. అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అవి ఎక్కడికి వెళ్తాయనేది ఆయనకి తెలియదు. అది అంటే అలాంటి రచన చదివినప్పుడు కూడా మెయిన్ రాస్తున్నప్పుడు యాజ్ ఎ రైటర్, ఇప్పుడు మంచి కథ అంటే అని చెప్పింది నేను యాజ్ ఎ రైటర్ చెప్పా. అలాంటి అంటే నీకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, నువ్వు అందులో దూకేసి యాజ్ యూ గో అలాంగ్ నువ్వు సముద్రంలోకి దిగిపోయాక ఇప్పుడు నేను అలలు వచ్చి అటు ఇటు కొట్టినట్టు నీకు కొత్త ఐడియాస్ వచ్చి నిన్ను కొడుతుంటాయి. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు అది రాయడం అనే ప్రాసెస్ని చాలా ఎగ్జైటింగ్గా మారుస్తుంది. ఇంకోటి అలాంటి కథనాలు నీ కాన్షియస్ సెల్ఫ్ని దాటేసి వెళ్ళిపోతాయి. అంటే నీ అన్కాన్షియస్లోకి ఇదే డిప్ ఇన్.
అంటే ఎందుకంటే నీకు స్పష్టంగా ఇది అని తెలియదు కదా. సో అది ఎక్కడి నుంచో ఏదో తీసుకోవాలి కానీ నీ అన్కాన్షియస్ నుంచి తీసుకుంటాయి, చాలా ఎలిమెంట్స్ అక్కడి నుంచి వస్తాయి. అవి ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి ఆ నెరేటివ్స్. ఇది ఫిల్మ్ మేకింగ్ కూడా వచ్చేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు హిచ్కాక్ చూస్తే, హిచ్కాక్ ఆయన అంటాడు, నేను జస్ట్ సినిమా అంతా అయిపోయింది, నేను ఇంకా షూట్ చేయాలంతే అంటాడు. సో ఆయన మైండ్లో అంతా ఉంటుంది. అలా కాకుండా ఏదో అన్కాన్షియస్గా తీసేసి ఎడిట్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక సినిమాని బిల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు. అందులోంచి ఆ తీసిన ఫుటేజ్లోంచి ఒక సినిమాని కనుక్కోవడానికి ట్రై చేసేవాళ్ళు ఉన్నారు. ఈ డిఫరెంట్ మెథడ్స్ రెండూ వర్క్ అవుతాయి, కానీ నాకు పర్సనల్ ప్రిఫరెన్స్ ఇలాంటివి. అంటే ఎందుకంటే అన్కాన్షియస్ ఇస్ మోర్ పవర్ఫుల్ కదండి. మీరు ఇప్పుడు నేను ఇలాంటి వాడిని, నా స్వభావం ఇదే అని నువ్వు అనుకుంటావు, కానీ నిన్ను చాలా వరకు నడిపించేది లోపల అంతరంగంలో నీకే తెలియని ఇన్స్టింక్ట్స్, అవి నీ మీద పడిన నీకే తెలియకుండా, అంటే చాలా ప్రభావాలను మనం ఓవర్కమ్ చేసాం అనుకుంటాం ఇప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా, కానీ దే సస్టైన్ లోపల ఉంటాయి. నీవు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలని అన్కాన్షియస్గా అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అలాంటివి అన్కాన్షియస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది టచ్ చేసే లిటరేచర్ మోర్ పవర్ఫుల్ అని. నెక్స్ట్ మార్సెల్ ప్రూస్ట్ గురించి, పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కుంటూ అనేది ఆయన ఎలా రాస్తాడు అనే దానికి మీరు 2 రకాలైన జ్ఞాపకాల గురించి మాట్లాడారు మీరు ఇక్కడ. మొదటి రకం జ్ఞాపకం మహా అయితే గతంతో ముడిపడి ఉన్న స్థలకాలాదుల్ని దృశ్య రూపంలో స్ఫురింపజేస్తుంది. కానీ రెండో రకం జ్ఞాపకం మాత్రం గతాన్ని అనుభవించినప్పటి తీవ్రతతోనే స్ఫురింపజేస్తుంది. ఈ తరహా జ్ఞాపకాలు అసలు మనలో ఉన్నాయని కూడా మనకు తెలీదు. మనం కూర్చుని గుర్తు చేసుకుందామని ప్రయత్నిస్తే అవి గుర్తురావు. గతంలో సంబంధం ఉన్న ఏదో వాసన సోకినప్పుడో, ఎప్పుడిదో ఒక రుచి మరలా నాలికపై తాకినప్పుడో, ఒకప్పుడు బాగా ఎరుగుండి తర్వాత మరిచిపోయిన వైనమేదో దృశ్యంగా కనులకు తారసిల్లినప్పుడో, అప్పుడు ఆ జ్ఞాపకం ఒక మెరుపులా మన అంతరంగ గగనంపై వెలుగుతుంది. వర్తమానం మాయమైపోతుంది. కాలాల అవతల నుంచి ఎవరో పిలిచినట్టు ఒక్క క్షణం అయోమయంలో పడతాం. గతం తాలూకు అసలైన సారం ఈ ఇన్వాలంటరీ మెమరీలోనే ఉంటుందంటాడు ప్రూస్ట్. అవునండి, యాక్చువల్గా ప్రూస్ట్ ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైంలో ఫేమస్ ఎపిసోడ్ ఉంటుంది, దాన్ని మెడలైన్ ఎపిసోడ్ అంటారు. అది ఒక కేక్, మెడలైన్ అంటే కేక్ అనుకుంటుంది. ఆ ప్రూస్ట్ ఆ కేక్ తింటాడనమాట. అది నేరేటివ్ మధ్యలో సడన్గా ఆయనకి ఒక్కసారి ఆయన ముందు చైల్డ్హుడ్ ఓపెన్ అయినట్టు ఉంటుంది. అది ఒక ఫస్ట్ స్వాన్స్వే అని ఫస్ట్ సంపుటం, దానికి అది క్రక్స్ ఆ ఎపిసోడ్. సో అక్కడి నుంచి ఆయన మెమరీని ఒకేసారి ఆయన ముందు విప్పారినట్టు. రాటాటూయే అనే సినిమా వచ్చింది, యానిమేటెడ్ మూవీ. అందులో కూడా సేమ్ ఎపిసోడ్ వాళ్ళు కాపీ చేశారు. అందులో క్రిటిక్ వాడు చివరిలో వాడు రాటాటూయే అన్న డిష్ టేస్ట్ చేయగానే వాడు ముందు చైల్డ్హుడ్ తెరుచుకుంటుంది. వాళ్ళు ఇక్కడ దీని నుంచి ఇన్స్పైర్ అయింది అది. సో ఆ టేస్ట్ అనే కాదు, సెన్స్ ఆఫ్ స్మెల్, ఒక సౌండ్, ఏదో ఒక పాట కానీ సడన్గా ఒక జ్ఞాపకం టప్పని వస్తుంది కదా. అంటే నువ్వు అది దానికోసం వెతుక్కోవట్లేదు. అలాంటి జ్ఞాపకాలు ఎప్పుడు సంఘటనలో డీటెయిల్స్ గుర్తు తెచ్చుకోవడం కానీ, నువ్వు కావాలని ప్రయత్నం చేసే తరహా మెమరీ వేరు. అప్పుడు కూడా జ్ఞాపకానికి వస్తాయి, కానీ ఎందుకో అది స్పష్టత ఉండదు అట్లో. అంటే నేను గమనించింది, పదే ఒక ముఖం గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తే అది చివరికి అది బ్లర్ అయిపోద్ది కూడా. ఇది ఇలా నువ్వు ప్రయత్నం మీద జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించే మెమరీ కన్నా, ఈ సడన్గా బయట నుంచి ఏదో స్మెల్ ద్వారా, అంటే అది ఎలా అనిపిస్తుంది అంటే, సడన్గా ఈ చాన్నాళ్ళు వెళ్ళని పరిసరానికి ఒకసారి వెళ్తే ఒకేసారి నీకు జ్ఞాపకాలు అంతకుముందు నీ మెదడులో ఉన్నాయని తెలియని టప్మని ఒకేసారి వరుసలో వచ్చేస్తాయి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ చిన్నప్పటి పరిసరాల్లోకి ఏదో వెళ్తే, ఇప్పుడు ఆ బాల్యం మన మెదడులో ఉన్నట్టు ఉండదు. ఆ పరిసరాల్లో వాటికే ఒక మెదడు ఉండి అవి దాచుకుని, ఇదిగో నీ జ్ఞాపకం తీసుకో అని మన మీదకి ఇసిరేసినట్టు ఉంటుంది. అవి మన మెమరీలో ఉన్నాయని మనకే తెలియదు. అలాగే ఇక్కడ నడుస్తున్నప్పుడు ఏదో పాత స్మెల్ ప్లెజెంటే అయి ఉండాల్సిన అవసరం లేదు. అది ప్లెజెంట్ కాకపోయినా నీకు ఇచ్చే మెమరీ ప్లెజెంట్ అయి ఉండొచ్చు.
అవి చూడండి, కారం కొట్టురు ఉంటుంది, అది పిండి మిల్లుల్లో వస్తుంటుంది. అది మొన్న నేను ఎప్పుడో అలా వెళ్తున్నప్పుడు అది కొడితే, అది నాకు ఎప్పుడో నాకు నా టీనేజ్ టైంలో ఊరు అవి ఇది అప్పుడు జరిగిన అనుభవాలే గుర్తొచ్చింది టప్. అవి అందమైనవి మళ్ళీ. అంటే అలాగా ఇది ఇన్వాలంటరీ మెమరీ, ఇది మోర్ పవర్ఫుల్ అనమాట. అప్పుడు వచ్చే జ్ఞాపకాలు ఆల్మోస్ట్ నీ వర్తమానాన్ని నీ చుట్టూ చెరిపేస్తాయి. యు ఆర్ ద సేమ్ పర్సన్ అన్నట్టు, ఆ గతంలో మనిషి నువ్వు అన్నట్టు అక్కడ తీసుకెళ్ళినట్టు. ఆ ప్రూస్ట్ చాలా, ఈ మెడలెన్ ఎపిసోడ్ నాకు తెలిసి ఒక 2 పేజీలు ఏమో ఉంటుందండి. ఆ ప్రోజ్ కానీ అది చాలా బాగుంటుంది అన్నమాట. అంటే నేను ఈ మధ్య పెర్ఫెక్ట్ పేజీల గురించి రాశాను, ఆ 2 కూడా పెర్ఫెక్ట్ పేజెస్ అనమాట. అవి ఎక్కడ ఒక వాక్యం కూడా తీసేయడానికి ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మీ ఫేవరెట్ రైటర్ అన్నారు కదా, నబుకోవ్. చైతన్యం ఒక వరం. పైకి గందరగోళంగా కనిపించే మానవ జీవితంలో హేతువుకు అందని ఒక అల్లిక ఉంటుందని నబుకోవ్ నమ్మకం. అది కూడా జీవితాన్ని నడిపే, మలుపు తిప్పే పెద్ద పెద్ద సంఘటనల్లో కాక చిరు వివరాల్లో వ్యక్తమవుతుందని ఆయన భావించాడు. ఆయన కథల్లో కూడా అలాంటి అమరికని తెలిపే వివరాలు పాఠకుణ్ణి వెతుక్కోమని కవ్విస్తూ దాగి ఉంటాయి. ఇది బహుశా ఆయన నవల్స్ చదివితేనే అర్థమయ్యేదండి, వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. ఇంకోటి నబుకోవ్ నా ఫేవరెట్ రైటర్ అంటే, ఇప్పుడు ఫేవరెట్ రైటర్ అని నేను అనుకోను, అంటే నాకు నచ్చిన రచయితలో ఒక్కడిగానే అనుకుంటా. కానీ ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అని నా రైటింగ్ మీద చాలా వరకు. అంటే ఒక నేను చెప్పే కదా ఇందాక, అన్కాన్షియస్ వర్సెస్ కాన్షియస్ రైటింగ్. ఆ ప్రతి కన్స్ట్రక్షన్ మైండ్లో ఉంచుకుని రాయడం అనేది, అది నా తరహాకి నప్పదు. సో ఐ ట్రైడ్ ఇట్. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. అంతే. సో దట్స్ ద ఓన్లీ వేర్ టు రైట్ అన్నట్టు చాలా ప్రయత్నించని, డింట్ వర్క్ ఫర్ మీ. అంటే అలా ఆయనే రాయగలడు, నేను రాయలేను అని అర్థమైంది. చాలా డీటెయిల్స్లో చిన్న చిన్న డీటెయిల్స్ కన్స్ట్రక్ట్ చేస్తాడు ఆయన ఆ నవల్స్ని. చెప్పాలంటే కష్టమండి, ఆయన నవల్స్ చదివితేనే తెలుస్తుంది అది ఇట్ ఈజ్ అని. అంటే ఆ డీటెయిల్స్ నవల్ ఎసెన్స్ని దాచుకుంటాయి, బట్ దే ఆర్ నాట్ ఆబ్వియస్. అవి ఈ ఒక ఏమంటారు మేజర్ ప్లాట్ పాయింట్ లాగానో నేరేటివ్ డివైజర్ లాగా ఉండవై. ఇప్పుడు ఒక ఫుల్ స్టాపో కామానో అనే వ్యాసంలో 2 ఉదహరిస్తాను నేను. ఒకటి మీ అభిమాన రచయిత త్రిపుర. అంటే మీరు రాసే కథలు రాసే దాని గురించి మాట్లాడుతూ మీరు ఆయన నుంచి నేర్చుకున్నది అన్నట్టుగా మీరు ఈ వాక్యాలు చెప్పారు. కథని ప్రయత్నపూర్వకంగా నా అనుభవానికి దూరంగా నా నుంచి స్వతంత్రంగా నిలబెట్టే ఈ ప్రయాస నుంచి విడుదలవటానికి, మళ్ళీ రాయడం గురించి ఏమీ తెలియకముందున్న ఒక అలవోకడని వెనక్కి తెచ్చుకోవడానికి నాకు చాన్నాళ్ళు పట్టింది. ఇదంతా ఒక కొలిక్కి వచ్చింది మాత్రం త్రిపురని చదివాకే. అవునండి, అదే నేను ఇందాక చెప్పాను కదా, నబుకోవ్ నన్ను పెట్టిన ఇబ్బంది అని. ఆయనకి ఏమంటారు ఒక ట్యాబ్లెట్ లాగా ఈయన పని చేసాడు అనమాట, విరుగుడు లాగా. అంటే ఒక యాంటీ థీసిస్ లాగా. ముందు ఆ కన్స్ట్రక్షన్ తో కూడిన నిర్మాణం పట్ల అశ్రద్ధ అవన్నీ వదిలించేసిన. అంటే ఎప్పుడైతే నువ్వు అన్కాన్షియస్లోకి నువ్వు ట్యాపింగ్ చేయగలుగుతావో, అది కథని ఇంకా ఇంకా పెర్ఫెక్ట్గా బయటికి తీసుకొస్తుంది. అంటే నువ్వు దానికి సరెండర్ కావడమే నువ్వు చేయాల్సింది అన్నట్టు. అంటే అఫ్కోర్స్ నీ దగ్గర లాంగ్వేజ్ ఉండాలి, ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలన్న ఒక ఎంచుకునే ఒక ప్రతిభ ఉండాలి. అవి నీకు ఎక్కువ చదవడం ద్వారా వస్తుంది. అంటే అప్పుడు నువ్వు నీ అన్కాన్షియస్కి సరెండర్ అయితే అప్పుడు వచ్చే నేరేటివ్స్ ఇంకా బాగుంటాయని. అంటే అది ఒక రచయితగా నాకు రాయడం బాగుంటుంది. అలాంటి కథనాలు నేను చదవడానికి ఇష్టపడతాను. సో అలాంటి కథనాలను ఇష్టపడే వారికి నా కథలు బాగుంటాయి. అది మీరు ఏవైతే మీ ఇష్టమైన రచయితల గురించి ఏవైతే ఇష్టంగా రాసుకున్నారో, దాన్ని బట్టి మీ రచనా దృక్పథం, మీరు రాసే పద్ధతి కూడా కొంత అవగతం అవుతుంది అనుకుంటాను నేను పాఠకులకి. సో ఇప్పుడు దాంట్లో మీకు ఆ కంపల్సివ్నెస్ కనబడుతుంది, రాసుకోవడంలో ఉన్న ఆనందం, కంపల్సివ్నెస్.
కానీ మీ పుస్తకాలు ఇప్పటికి 2 వచ్చాయి. మీరు రాసుకొని దాచిపెట్టేసినవి, చించిపెట్టేసినవి చాలా ఉన్నాయా ఈ 20, 25 ఏళ్లలో? నాకన్నా ఎక్కువ రాసేవాళ్ళు ఇంకా తక్కువ బయటపెట్టేవాళ్ళు తెలుసండి నాకు. అంటే నేనంత మరీ నాకు కాగితంతో ఒక సౌకర్యం అంటారు గదా! కాగితం దగ్గరికెళ్ళి అది నాకంత లేదు. కాబట్టి ఎక్కువ రాయాలని ఉంటది గానీ, అంటే నేను కాన్స్టెంట్‌గా నేనొక రైటర్ అనే ఐడెంటిటీతోనే ఉంటా. అంటే ఇన్ ద సెన్స్ నా చూపు అలాగే ఉంటది. ఏం చూసినా ఒక వివరాన్ని తీసుకున్నా, ఒక లోపలికి తీసుకున్నా, ఒక్కోసారి ఏదైనా దృశ్యం చూసినప్పుడు అవి వాక్యాల్లో వస్తుంటాయి మైండ్‌లో. అంటే దీన్ని ఇలా చెప్పొచ్చు అని. బట్ స్టిల్ కాగితం దగ్గరికెళ్ళే సందర్భాలు తక్కువ. అంటే రచయితగా చాలా ఉంటాను. చాలా క్షణాలు ఉంటాను. కానీ కాగితం మీద అది రిజల్ట్‌గా పరిణమించడం తక్కువ. సో, మరీ ఏమి ఎక్కువ అన్నీ ఎక్కువ రాసి చింపేసినయి ఏం లేవు. కొన్ని ఫాల్స్ స్టార్ట్‌లుంటాయి. అంటే మొదలుపెట్టి ఎటు పోక అవి ఎక్కువుంటాయన్నమాట. మొదలుపెట్టి అవి ఎటు వెళ్ళవు. అయి అక్కడ ఆగిపోతాయి అంతే. ఫినిష్ చేసి వదిలేసినవి తక్కువే. అనువాదాల గురించి అదే వ్యాసంలో మీరు రాశారు. అనువాదాలు చేసేటప్పుడు నాకు దొరికే ఆనందం వేరు. అనువాదం వెనక నా ఉద్దేశం చాలా వరకు ఈ ఫలానా రచయిత ఎక్స్‌ప్రెషను తెలుగులో ఎలా ఉంటుంది అన్న కుతూహలమో, ఈ ఫలానా రచయిత కోసం తెలుగుని ఎలాంటి కొత్త దారుల్లో నడపవచ్చో అన్న ఉత్సాహమో, అంతేగాక అనువాదం అంటే మనం అభిమానించిన రచనని అత్యంత దగ్గరగా వెళ్ళి చదవడం. అనువాదం కంటే దగ్గరి పఠనం ఇంకేమీ ఉండదు. అవునండి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. నేనెక్కువ చేసింది కాఫ్కావే. అక్కడ నా ఆసక్తి అదే. అంటే కాఫ్కా వాక్యం తెలుగులో ఎలా ఏమర్చొచ్చు అంటారు. అదొక్కసారి తెలుగుని ఆర్ట్‌గా గూడా మారుస్తది. ఆహ్, ఆ తరహా అనువాదం అంటే తర్వాత రీడర్స్‌కి అంత సౌకర్యంగా గూడా ఉండదు నిజానికి. సో, నేను అలా ఫస్ట్ వెర్షన్ నాదెప్పుడు అలాగే ఉంటది గానీ, తర్వాత దాన్ని స్మూత్ ఔట్ చేస్తా ఉంటాననమాట. మళ్ళీ కొన్నాళ్ళు వదిలేసి తెలుగులాగా మార్చడానికి ట్రై చేస్తుంటా. ఆహ్, ఎందుకంటే అది నేను అనువాదకుడిని అని అనుకోను. అంటే నా ప్రొఫెషన్ అది, నా వొకేషన్ అది కాదు గాబట్టి. సో, ఇప్పుడు కాఫ్కాని తెలుగులో ఇప్పుడు కాఫ్కా నన్ను అంతగా ఆకట్టుకున్నప్పుడు వాడు తెలుగులో ఎలా ఉంటాడని నేను ట్రై జేస్తే అది సమ్‌హౌ అది నాకు ఒక ఏమంటారు? నా భాషని అది ఎన్రిచ్ చేస్తది గదా! అదొక యాస్పెక్టు. నిజంగానే నేను ట్రయల్ గాని, మెటమార్సిస్ గాని చేసినప్పుడు అంత దగ్గరగా అంటే సెంటెన్స్ లెవెల్‌లో మీరు చదవాలి గదా! ఎందుకంటే మీరు చదివి మీకొకటి పొసగకపోతే చాలా సార్లు రీడింగ్‌లో అదే జరుగుద్ది. వెంటనే ఇంకకపోతే మీరు నెక్స్ట్ సెంటెన్స్‌కెళ్ళిపోతారు. కానీ అనువాదకుడికి అది లేదు. ఆడి రిప్రజెంట్ చేయాలి మళ్ళీ. ఈ భాషలో తేవాలి దాన్ని. సో, వాడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని తరిచి ఆలోచించాలి దాని మీద. సో, అంతకన్నా దగ్గరగా చదవడం అనేది ఉండదు. సో, ఇప్పుడు చివరగా ఈ పుస్తకం మీద నా అభిప్రాయమో, నా ప్రేలాపనో తెలీదు. మేము ఈ పాడ్‌కాస్ట్ మొదలుపెట్టినప్పుడు మేము మొదటగా మాట్లాడిన ఇద్దరు రచయితలు ఒకరు మధురాంతకం నరేంద్ర గారు, రెండోళ్ళు పతంజలి శాస్త్రి గారు. సో, వాళ్ళిద్దరూ ఒక్కొక్క మాట అన్నారు. ఆ మాటలకు అర్థం ఏంటి అనేది మీ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది. పతంజలి శాస్త్రి గారు ఏమన్నారంటే, సాంప్రదాయ సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ లేదంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ అది ఆనందించడం వేరు, ఆస్వాదించడం వేరు. ఆనందించడం అంటే ఇప్పుడు హ్మ్, ఏదో బాగుందనుకుంటాం, బాలేదనుకుంటాం. ఆస్వాదించడం అంటే ఆ మ్యూజిక్ యొక్క గ్రామర్ తెలిసుంటే నువ్వు దాన్ని ఆస్వాదించగలవు. అట్లానే ప్రోజ్‌ని, సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా దానికొక గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్ అర్థం చేసుకుంటూ పోతుంటే పాఠకుడిగా నువ్వు మెచ్యూర్ అవుతూ ఉంటావు. నువ్వు ఆస్వాదించగలవు అని అన్నారు. ఇలాంటి పుస్తకాల్లో రిసీవింగ్ ఎండ్‌లో నేను చాలా సార్లున్నా. ఇప్పుడు నబకవ్ లెక్చర్స్ ఆన్ లిటరేచర్ గాని, జేమ్స్ వుడ్ హౌ ఫిక్షన్ వర్క్స్ గాని, ఇలాంటి పుస్తకాలు అంటే నాకు లిటరేచర్‌ని యాస్ ఎ రీడర్ ఒక లిటరేచర్‌ని ఇలా చదవచ్చనమాట. లాంగ్వేజ్‌ని ఇలా తీసుకోవచ్చనమాట. డీటెయిల్స్‌ని ఇలా మనం ఆహ్, బిల్డ్ చేసుకోవచ్చనమాట. అని అవి నిజానికి అవి వాటి నాకు ఇలాంటి వాళ్ళు అంటే ఎక్కువ
నేను క్రిటిక్స్ రాసినవి పెద్ద చదవనండి. ఎక్కువ నాకు రచనల మీద వచ్చిన అవగాహన అంతా రచయితలు రాసిన వ్యాసాలు, రచయితలు రాసిన ఇంటర్వ్యూల నుంచే వచ్చినాయి. వాళ్ళ క్రాఫ్ట్ గురించి, వాళ్ళ మాట్లాడేది వాళ్ళ గురించే అలాగే వచ్చినాయి. ఎప్పుడు ఆ ప్రాక్టీషనర్ ఇప్పుడు మాట్లాడేవి చాలా రెలెవెంట్ ఉంటాయి టెక్స్ట్‌కి. ఇంకోటి నేను క్రిటిక్స్ అంటే ఒక రచయితల ఎవాల్యుయేషన్ కూడా మళ్ళీ వేరే రచయితల నుంచే తీసుకున్నవే నేను నమ్ముతా. క్రిటిక్స్ నుంచి కాదు. అది ఒక 2, 3 వాక్యాలే అయినా గానీ ఒక పెద్ద విమర్శలాగా పనిచేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఒక రూట్‌కెళ్ళి చెప్తారు. ఒకవేళ నబుకోవ్ ఒకడిని నచ్చరు అన్న ఆ ఇష్టాలు ఇన్ఫార్మ్డ్ బై దీస్ రైటర్స్ వ్యూ ఆఫ్ లైఫ్ చాలా అంటే వీళ్ళ రచనని వీళ్ళు చూసే తీరుని బట్టి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉంటాయి. సో, అది నాకు చాలా హెల్ప్ అయింది. అలా ఇలాంటి పుస్తకాల రిసీవింగ్ ఎండ్‌లో చాలా సార్లు నేనున్నా. ఇంకోటి నరేంద్ర గారు అన్న మాట ఏమిటంటే సాహిత్యం అనేది, మంచి సాహిత్యం అనేది గొప్ప పాఠకుల్ని తయారు చేసుకోవాలి అని అంటారు అని అన్నారు ఆయన. ఆ కాంటెక్స్ట్లో నాకు మీరు రాసిన ఈ పుస్తకం కొంత పాఠకుల్ని ముందుకు తీసుకెళ్తుంది అని అయితే అనిపించింది ఖచ్చితంగా. పడిమునకలు నా విషయానికి వస్తే మీ పుస్తకం చేసిన మేలేందంటే మూసేసిన కొన్ని పాత పుస్తకాలు అవి చదివింపజేస్తాయి నన్ను. అండ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు రీడ్ ద బుక్. ఇంకోటి ఏంటంటే మీరు నేను అనువాదకుడిగా నన్ను నేను ఐడెంటిఫై చేసుకోని అన్నారు, కానీ చాలా వాక్యాలు మీరు ఖచ్చితంగా అవి ఇంగ్లీష్ నుంచి అనువాదం చేసిన వాక్యాలని మీరే చెప్పారు అక్కడ 1 to 1. చాలా చక్కటి అనువాదం, చాలా చాలా చక్కటి అనువాదం. అనువాదాలు ఏవి నేను నా అనుకుని చేయలేదు. అంటే కాఫ్కా అనువాదాలు మొత్తం చేసే పని వచ్చితే చేశా, అంటే డబ్బులకి చేశా. నా మనం నన్ను వదిలేస్తే నేను ఎప్పుడు కథలే రాస్తా. ఇవి చేసినవి కూడా మధ్యలో చెప్పాను కదా, కాగితం జోళ్ళకి అస్తమానం వెళ్ళాలంటే నాకు అది ఒక బెరుకు అని. మధ్యలో నన్ను రచయితని ఇంకా నాకు అక్షరంతో సంబంధం ఉంచుకోవడానికి చేసిన పనులు ఇవన్నీ, ఈ వ్యాసాలు కానీ అంటే ఈ అనువాదాలు కానీ. థ్యాంక్ యూ నాయర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ.